నమస్తే. తెలంగాణ కాంగ్రెస్‌లో అసలు సినిమా ఇప్పుడే మొదలైందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత మంత్రులే రివర్స్ షాక్ ఇవ్వబోతున్నారా? మమ్మల్ని తీసేస్తే నీ చిట్టా బయట పెడతాం అంటూ మంత్రులు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారా? ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వద్ద రేవంత్ రెడ్డి అవినీతి బాగోతాలను మంత్రులే పూసగుచ్చినట్టుగా వివరించారా? అసలు గాంధీ భవన్ వేదికగా జరుగుతున్న ఈ అంతర్గత యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది? రేవంత్ సర్కార్లో అసలు ఏం జరుగుతోంది? వాటి మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్లో అంతా బాగానే ఉందని, పైకి అందరం బాగానే ఉన్నామని నటిస్తున్నారు. కానీ లోపల మాత్రం ఇక్కడ ఎవరి రాజకీయాలు వారే. వాళ్ళే చేసుకుంటున్నారు. ఓ మంత్రి చేసే వ్యవహారాన్ని మరో మంత్రి బయట పెట్టడం, వాటాల పంచాయతీ గురించి మంత్రులు ఓ రకంగా బహిరంగంగానే మరొకరిపై విమర్శలు చేసుకోవడం, ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మంత్రి కూతురు కూడా విమర్శలు చేయడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగంగానే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి స్వాతంత్రం ఎక్కువ కాబట్టి. అయితే ఇప్పుడు కాంగ్రెస్లో ఆ విభేదాలు బయటికి వస్తూ తారాస్థాయికి చేరుకున్నాయి. తనకు వ్యతిరేకంగా ఉన్న మంత్రుల్ని తొలగించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తుంటే, ఆయనకు వ్యతిరేకంగా కొందరు మంత్రులు పావులు కదుపుతున్నారు. తాజాగా కొందరు మంత్రులు ఏకంగా ఢిల్లీ వెళ్లి మరి సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే సరిగ్గా ఇక్కడే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ పర్యటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిందని చెప్పాలి. మంత్రివర్గ విస్తరణ గడువు దగ్గర పడుతోంది. ఎవరి పదవి ఊడుతుందో, అంటే ఎవరికి ఊస్టింగ్ ఉంటుందో, ఎవరికి అవకాశం వస్తుందో అనే ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఇదే సమయంలో మంత్రులు ఒకరి తర్వాత ఒకరు మీనాక్షి నటరాజన్ను కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మర్యాదపూర్వక భేటీలే అని ఇక్కడ బయటికి చెప్తున్నా మాత్రం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది అని చెప్పి సమాచారం. మంత్రులు తమ బాధను, అసహనాన్ని తమ ఇన్ఛార్జి ముందు వెళ్ళబోసుకుంటున్నారుట. గత కొద్ది రోజులుగా కొందరు మంత్రులపై రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నట్టు టాక్ నడిచింది. మనం విన్నాం, చూసాం కూడా. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంశం కానీ, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వీరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అందుకే వీరిని కేబినెట్ నుంచి తప్పించాలని రేవంత్ భావిస్తున్నట్టుగా ఢిల్లీ పెద్దలకు నివేదిక ఇచ్చారట. అయితే అంతటితో ఆగిందా? ఆగలేదు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పవర్కు కూడా చెక్ పెట్టాలని రేవంత్ ప్లాన్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. మల్లు భట్టి విక్రమార్క నుంచి కీలక శాఖలు మార్చాలని లేదా ఆయన ప్రాధాన్యత తగ్గించాలని రేవంత్ చూస్తున్నారనే వార్త కాంగ్రెస్ వర్గాల్లో కారు చిచ్చు రేపింది. సీనియర్ నాయకుడిగా ఉన్న భట్టిని తగ్గించడం ద్వారా తన పట్టు పెంచుకోవాలని ముఖ్యమంత్రి చూస్తున్నారా అన్నదే ఇక్కడ హాట్ టాపిక్. తమ పదవులకే ఎసరు పెడుతున్నారు అని తెలుసుకున్న మంత్రులు ఇప్పుడు డిఫెన్స్ నుంచి అటాకింగ్ మోడ్లోకి వెళ్తున్నారు. మీనాక్షి నటరాజన్ ముందు మంత్రులు పెట్టిన ఆధారాలు చూసి హైకమాండ్ కూడా విస్తుపోయిందిట. మంత్రులు నేరుగా ఏమంటున్నారు అనంటే, మేము చేసింది అవినీతి అయితే గనక రేవంత్ రెడ్డి చేస్తుందేంటి? అసలైన అవినీతి తిమింగలం ఆయనే కదా. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల జోక్యం, కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరుగుతున్న దందాలు, సాక్ష్యాలతో సహా మీనాక్షి నటరాజన్ ముందు ఉంచుతున్నారట మంత్రులు. మమ్మల్ని టార్గెట్ చేశారనుకోండి, రేవంత్ అవినీతి చిట్టా మొత్తం పబ్లిక్గా బయట పెడతామంటూ మంత్రులు ఓ రేంజ్లో వార్నింగు ఇస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇది కేవలం మాటలకి పరిమితం కావట్ల. ఫైళ్ల రూపంలో ఆధారాలు కూడా సిద్ధం చేశారని టాక్ నడుస్తోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ, మనం ఇందాక అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలా ఉంటుంది. ప్రత్యర్థి నాయకులు వచ్చి విమర్శించాల్సిన పని ఇక్కడ ఉండదు. ఒకరి కాళ్ళు ఒకరు లాగుతూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వారికి అంతర్భాగం. అధికారం వచ్చిన రోజు నుంచే మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తూ ఉంది. ఒకరి శాఖలో మరొకరి జోక్యం, కలెక్షన్ల విషయంలో గొడవలు గతంలోనే బహిర్గతం అయ్యాయి, మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఈ అంతర్గత విభేదాలు ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించే స్థాయికి కూడా చేరడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. సొంత వాళ్లే ఈ రకంగా గోతులు తవ్వుకుంటే రేవంత్ రెడ్డి దాన్ని ఎలా ఎదుర్కొంటారు? మరి మీనాక్షి నటరాజన్ ఈ వివాదాన్ని ఎలా సద్దుమణిగిస్తారు? రేవంత్ రెడ్డి మంత్రులను తొలగించే నిర్ణయంపై వెనక్కి తగ్గుతారా, లేక మంత్రులే తిరుగుబాటు జెండా ఎగరేస్తారా? తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఏం జరుగుతోందో వేచి చూడాలి. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.